ప్రధాని మోదీకి మంచి పేరు వస్తుందనే కేంద్ర ప్రభుత్వ పథకాలను గత బీఆర్ఎస్ ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవట్లేదని విమర్శించారు బీజేపీ నేతలు. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అందించిన రిపోర్టును చెత్తబుట్టలో వేయాలంటూ మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో భూదాన భూముల్లో పేదల ఇండ్లను తొలగించిన పాపం కాంగ్రెస్ బీఆర్ఎస్దే అని విమర్శించారు. ఇక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గత బీఆర్ఎస్ ఇప్పటి కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవట్లేదని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోదీకి మంచి పేరు వస్తుందనే కేంద్ర పథకాలను ప్రజల్లోకి వెళ్లనివ్వడం లేదని ఆరోపించారు. సికింద్రాబాద్లో గ్రామోద్యోగ వికాస్ యోజన కార్యక్రమం నిర్వహించారు. 600 మంది నిరుద్యోగులకు మిషనరీ పంపిణీ చేశారు. ఈరోజు పెద్ద ఎత్తున ఖాదీ ప్రమోట్ చేస్తా ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చేనేత కార్మికులను ఆదుకోవాలనే దృక్పథంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఖాదీ అమ్మకాలు పెరిగిన విషయం మనవి చేస్తా ఉన్నాను. హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియం వేదికగా విజ్ఞాన వైభవ్ 2026 సైన్స్ ప్రదర్శన అట్టహాసంగా నిర్వహించారు. కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా భారీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ప్రదర్శనను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భారత వ్యోమగామి సుభాన్సు శుక్లా కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువత పాత్రను గుర్తు చేస్తూ వారిని సైన్స్ వైపు ప్రోత్సహించేందుకు ఈ వేదికను సిద్ధం చేశారు. విద్యార్థులు అత్యాధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు కిషన్ రెడ్డి. As we march toward Viksit Bharat 2047, science and technology will define our destiny. రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అందించిన రిపోర్టును చెత్తపుట్టలో వేయండంటూ తీవ్రంగా విమర్శించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. టీచర్ల జీతాలను తగ్గించాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. స్థానిక పరిస్థితులను పట్టించుకోకుండా విదేశాల్లో తిరిగి నివేదిక ఇస్తే ఒరిగేదేముందన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ కు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు సంజయ్. నేను మొదట్లోనే విద్యా కమిషన్ మెంబర్కి చేసినప్పుడే వ్యతిరేకించిన. వీళ్ళ భావాజాలమే కరెక్ట్ కాదు. వీళ్ళ ఆలోచన అంతా కూడా మావోయిస్టు ఆలోచన వీళ్ళందరిది కూడా. అయినా ఆ భావాజాలం ఉన్న వ్యక్తి వీళ్ళు సమాజానికి తప్పుడు సందేశాలు ఇస్తారని చెప్పి కాబట్టి వాళ్ళ ఉపాధ్యాయ రంగాన్నే అవమానపరిచే విధంగా, వాళ్ళని హేళన చేసే విధంగా రిపోర్ట్ చేయడానికి ఒక హద్దు పద్దు ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మండలం కొయ్యలగూడెంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రారావు. ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల్లో పేదల ఇండ్లను తొలగించిన పాపం కాంగ్రెస్ బీఆర్ఎస్దే అన్నారు. హైడ్రా పేరుతో హైదరాబాద్లో పేదల ఇండ్లను కూలగొట్టిన రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు ఖమ్మంలో పేదల ఇళ్లను కూలగొడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదన్నారు బీజేపీ శాసనసభ పక్షనేత ఏలీటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకే భద్రత లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కామారెడ్డి, బాన్సువాడ, నాగర్ కర్నూలులో జరిగిన దాడులకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు ఏలేటి. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. బాన్సువాడలో జరిగినటువంటి సంఘటన, నాగర్ కర్నూలు జరిగినటువంటి సంఘటన చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ గతి తప్పింది. పూర్తిగా ఇక్కడ లా మినిస్టర్ కూడా ఈ హోమ్ మినిస్టర్ కూడా లేకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మరి శాంతి భద్రతలకు భంగం వాటిల్లే విధంగా అనేకమైనటువంటి ఘటనలు ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు ఎలా దాడి చేస్తారని, ఈ ఇష్యూను అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్. రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మూసీ బాధితులకు భరోసా ఇవ్వాలని తీర్మానించామన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉన్నదో దీని మీద రాష్ట్రం మొత్తం మీద కూడా చర్చ జరగాలని, వచ్చేటటువంటి శాసనసభ సమావేశంలో ఈ లా అండ్ ఆర్డర్ మీద భారతీయ జనతా పార్టీ ప్రధానంగా చర్చ చేసే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. రేపు ఖమ్మం జిల్లా భూదాన్ భూముల బాధితులను పరామర్శించనున్నారు రామచంద్రారావు.